వెనకాల క్రౌడ్ చూడండి, క్రౌడ్. అగో పైన కొండ కనిపిస్తుంది కదా, అదే మన బజరంగ్ బలి గుడి అన్నమాట. ఫస్ట్ మన హనుమంతుని మొక్కాలా, దాని తర్వాతనే రామగుడికి పోవాలా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. సో నా లాస్ట్ వ్లాగ్లో మీరు అందరు చూశారు, నేను ప్రయాగ్రాజ్ మహాకుంభ్లో ఉండే. సో అక్కడ నుంచి అయోధ్యకి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాను అయోధ్య రాముని గుడికి పోనీకి. మీ అందరికి చెప్తా, మన తెలుగు వాళ్ళు ఎంత కష్టపడ్డారో రాముని గుడి కట్టనీకి. సో లాస్ట్లో ఆ స్టోరీ అనేది మీ అందరికి చెప్తాను, తప్పకుండా వినండి. మనం లేకుంటే ఈ గుడి కట్టనీకి అసలు పాసిబులే కాదు, అంత మనం కష్టపడ్డాం అన్నమాట. ప్రతి దాంట్లో మన పాత్ర అనేది ఉంది. సో మొత్తం నేను చెప్తాను. ప్రెసెంట్ అయితే మనం గుడికి పోదాం, దర్శనం చేసుకుందాం. మేము హనుమాన్ గుడికి అయితే పోతున్నాము. నేను అయోధ్యలో వచ్చిన తర్వాత ఫస్ట్ హనుమంతుని మొక్కకపోతే మన అయోధ్య అనేది కంప్లీట్ కాదంట. సో ఫస్ట్ పోదాం, మన ఆంజనేయ స్వామిని మొక్కుదాం, దాని తర్వాత మనం రాముని గుడికి పోదాం. ఓకేనా? సో చలో. మళ్ళా ఇగో పొద్దున 11 అవుతుంది టైము. సో మీరు అందరు చూసుకోవచ్చు ఎట్లుంది. ఇప్పుడే ఎండ వచ్చింది, లేదంటే 9 గంటల వరకు అసలు ఎండనే రాదు, మొత్తం మబ్బు మబ్బు ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మన హోటల్ అన్నమాట. హోటల్ నుంచి బయటికి రాగానే ఇంకో ఎలా ఉంది చూడండి. ఈ గలీలో ఇట్లా పోవాలా. నేను చెప్తున్నా కదా, అయోధ్యలో ఇంకా ప్రయాగరాజ్లో ఉన్నంత చలి ఈ దేశంలో ఎక్కడ ఉండదు. హిమాలయాల తర్వాత ఎక్కడైనా చలి ఉందంటే అయోధ్యలోనే ఉంది. పొద్దున పూట ఏం కనిపిస్తలేదు, మొత్తం మబ్బు మబ్బు, అంత మబ్బు, అంత చలి. నేను ఆయిల్ తీసుకొచ్చిన, ఏది మనం తలకు పెట్టుకుంటాం కదా, అది మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇంకా క్రీమ్ తీసుకొచ్చిన, క్రీమ్ ఫేస్ వాష్, అది కూడా గడ్డ కట్టుకపోయింది, మొత్తం గడ్డ కట్టుకపోయింది. మనం గుడికైతే పోతున్నాము, కానీ ఎలా ఉంది చూడండి. ఇది చిన్న చిన్న రోడ్లు, బండ్లు, అన్ని పాతకాలం ఇల్లు లెక్కనే ఉన్నాయి. ఇంకా అందరు ఎలా కూర్చున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం చూడండి. మొత్తం ప్రయాగరాజ్ పబ్లిక్ అంతా అయోధ్యలో వచ్చేసింది. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. ఇది నీలకుండం, ఇది మీ అందరికి చూపిస్తా చూడండి. అగో అయోధ్యలో దోశ తింటున్నాం. ఇంకా ఆకలి ఫుల్ అవుతుంది నాకు. సో తిని చెప్తా ఎట్లుంది. దోశ బాగుంది, ఇప్పుడే తిన్నా. ఇగో చాయ్ తాగుతున్నా. అగో పైన కొండ కనిపిస్తుంది కదా, అదే మన బజరంగ్ బలి గుడి అన్నమాట. ఫస్ట్ మన హనుమంతుని మొక్కాలా, దాని తర్వాతనే రామగుడికి పోవాలా. ఒక్కసారి లైన్ చూడండి ఎట్లుంది మన ఆంజనేయ స్వామి గుడికి పోనీకి. అగో కిలోమీటర్ వరకు లైను. మనమైతే లైన్లో నించున్నాము. దగ్గర 2 కిలోమీటర్ పైన లైన్ ఉంది. వెనకాల చూడండి, ఇంకా ముందు చూడండి ఎట్లుంది లైన్. మళ్ళీ పైకి వెళ్ళి ఎండ జంపుతుంది. లైన్ ఎట్లుంది చూడండి. మనమైతే వచ్చేసాము, హనుమాన్ గరి దగ్గరలో ఉన్నాము. ఇంకా ఇది పాత గుడి, ఇది వచ్చేసి కొత్త గుడి. 2 గంటలు అయిపోయింది లైన్లో నించొని, 2 గంటలు. అటు చూడండి జనాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇగో లోపల ఎంట్రన్స్. ఒక్కసారి ఈ క్రౌడ్ చూడండి అందరు. జై శ్రీరామ్.
వెనకాల క్రౌడ్ చూడండి, క్రౌడ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై దర్శనం చేసుకొని కానీ ఎట్లా నూకేస్తారు చూడండి. ఇప్పుడే బజరంగబలి దర్శనం చేసుకొని రాముని గుడికి అయితే పోతున్నాం అన్నమాట. చాలా మంచిగా అయినాయి దర్శనము. ఇది చూడండి తిరుపతి బాలాజీ నామాలు ఎలా ఉన్నాయి ఇక్కడ. ఈ ఆవు చూడండి మా ఇంట పడుతుంది చాలాసేపు నుంచి. మనోడి చేతిలో పూలు ఉన్నాయి కదా, అవి తిననీకి అగో వస్తూనే ఉంది. అగో నా వెనకాల కనిపిస్తుందా? ఇది మొత్తము అయోధ్య మార్కెట్ అన్నమాట. సో ఈ మార్కెట్ నుంచి చక్కగా శ్రీరామ్ గుడికి పోతున్నాము దర్శనం చేసుకోనికి. శ్రీరామ్ గుడికి దర్శనం పోయే ముందు మార్కెట్లోకి వెళ్ళి పోతున్నాము. ఒక్కసారి మీ అందరికి చూపిస్తాను చూడండి. అగో ఎంత బాగున్నాయి. 200-250 ఆనకే బదిలేతా. సో చూసుకోవచ్చు ఎంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. పోయేటప్పుడు ఒకటి తీసుకుంటా. ఆడ అయోధ్య రాముని గుడి కనిపిస్తుందా మీ అందరికి? ఫోన్ పెట్టనీకి పబ్లిక్ చూడండి, లాకర్లో ఫోన్ పెట్టనీకి క్రౌడ్ చూడండి. కేవలం ఫోన్ పెట్టనీకే ఈ క్రౌడ్ ఉంది ఇంతగానము. ఫోను, బ్యాగు అవన్నీ. సో ఫోను, బ్యాగు ఇవన్నీ హోటల్లోనే పెట్టి రావాలా. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటికి అయితే వస్తున్నాము. లోపల ఫోన్ అలౌడ్ లేకుండే, ఫోన్ లాకర్లో పెట్టేసినాము. ఇగోండి క్రౌడ్. సో ప్రసాదం ఇచ్చారు చూడండి, దాల్ రైస్ లెక్క. సో బాగుంది, తిన్నా. కిట్స్ ఇంకా ఒక మూర్తి ఇవన్నీ తీసుకున్నా అయోధ్యలో. మా మమ్మీ తీసుకురా అంటే ఇంకా తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఫుడ్ తినడానికి పోతున్నా. దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చాను. మీ అందరికీ మన తెలుగు వాళ్ళు ఈ గుడి కట్టడంలో ఎంత పని చేశారో అది చెప్తాను. 1992లో డిసెంబర్ మంత్ మన కరసేవకులు ఏదైతే చెప్పారు, చలో అయోధ్య బాబ్రీ మస్జిద్ని కూల్చేసి ఇక్కడ గుడి కడదామని చెప్పారు. సో అప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి అయోధ్యకైతే వచ్చారు. చాలామంది వచ్చారు. సో దాంట్లో ఒక వ్యక్తి, ఆయన పేరు వచ్చేసి బాలరాజ్ యాదవ్ అన్న. ఆయన నేతృత్వంలో కూడా చాలామంది ఉండే. సో వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ సరియు ఘాట్ దగ్గర ఒక డేరా వేసుకున్నారు. సరియు ఘాట్ దగ్గర మొత్తం గుంపు అంతా తయారైపోయింది, పోయి ఇంకా కూల్చేద్దామని. సో అప్పుడే ఏమైందంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఏమన్నారంటే, కాదు కాదు మనం పోలీసులతో మాట్లాడదాం, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దాం, అది ఇది అని ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పిర్రు. సో ఇది రియల్ ఇన్సిడెంట్, నేనేం సొంతంగా చెప్తలేదు. దాని తర్వాత బాలరాజ్ అన్న మొత్తం వాళ్ళందరూ గ్యాదరింగ్ చేసుకొని కరెక్ట్ అక్కడ బాబ్రీ మస్జిద్ దగ్గర వచ్చి నించుర్రు. ఇక్కడ లోకల్ వాళ్ళేమో మాట్లాడుతుర్రు, మన వాళ్ళేమో ఆగుతలేరు, అటాక్ చేసేద్దాం అటాక్ చేసేద్దాం అటాక్ చేసేద్దాం అని. అయితే బాలరాజ్ యాదవ్ అన్న ఏమన్నాడంటే, అరే మీ మాటలు కాదురా భయ్, మన గుడిని మనం తీసుకుందామని మొదటి వ్యక్తి గేట్ ఎక్కి పైన ఎక్కింది బాలరాజ్ యాదవ్ అన్న. ఇది గుర్తుపెట్టుకోండి. కరసేవకులు మన తెలుగు వాళ్ళు మొత్తం ఆయన బాలరాజ్ యాదవ్ అన్న ఎక్కంగానే అప్పుడే అందరు ఎక్కడం స్టార్ట్ చేసారు అన్నమాట. దాని తర్వాత గుడి కట్టిన తర్వాత ఈ గుడికి 108 డోర్లు మన హైదరాబాద్ అనురాధ ఇంటర్నేషనల్ టింబర్ వాళ్ళు చేసి ఇచ్చిర్రు, ఒక తెలుగు వ్యక్తి. దాని తర్వాత అయోధ్యలో ఏదైతే రామ పాదుకలు ఉన్నాయో అది కూడా ఒక తెలుగు వ్యక్తియే చేసిండు. అండ్ ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దాంట్లో కూడా ఆల్మోస్ట్ చాలామంది ఇంజనీర్స్ కూడా ఒక తెలుగు వాళ్ళే.
సో ఇది ఒక గర్వంగా చెప్పుకోవాలా, మనం హిందువులమై ఉండి అది కూడా మన స్టేట్ నుంచి ఇంత ఇక్కడ మనం సేవ చేశాము, అది చాలా గొప్పగా మనం తీసుకోవాలా. మనం అందరం హిందువులే, మనం అందరం ఎప్పుడైనా ఒక్కటే ఉండాలా. ఓకేనా గైస్? సో థ్యాంక్ యూ సో మచ్ మన వ్లాగ్ చూసినందుకు. నేను వ్లాగ్ ఇక్కడ అయోధ్యలో ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నాను. నేను హనుమంతుని గుడికి పోయినా దర్శనం చేసుకున్నా. ఈ గుడిలో ఎందుకు నేను వీడియో చూపెట్టలేదంటే అస్సలు ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. ఫోనే అలౌడ్ లేదు ఆడ. ఎంట్రన్స్లోనే ఫోన్ తీసేసుకుంటారు, కెమెరా తీసేసుకుంటారు, ఏం ఇయ్యరు. డైరెక్ట్ గుడిలో పోవాలా, దర్శనం చేసుకుని బయటికి రావాలా, అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మన వ్లాగ్ చూసినందుకు. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం.